కనపడును. దాని మీద ఏ మనుషులను ఎన్నడూ కూర్చున్నట్లేదు. దాన్ని విప్పి తోలుకుని రండి. ఎవరైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినగా ఇది ప్రభువులకు కావాల్సి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లే కనుగొని ఆ గాడిద పిల్లని విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువులకు కావలసి ఉన్నదని. తరువాత వారు యేసునందుకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచరి ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూసిన అద్భుతములన్నిటినీ కూర్చి మహాశక్తులతో దేవుని స్తోత్రం చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు శిష్యులు, బోధకుడా, ఈ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుని ఎడల ఈ రాళ్లు కేకలు వేయనని మీతో చెబుతున్నానని. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలముని వేరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉన్న నీ జనములు వచ్చునని చెప్పాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయు వారితో, నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల పోగా చేసిందని చెప్పి వారిని కొట్టన ఆరంభించను. ప్రభు పరిశుద్ధ 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుండి 15 వరకు తీసుగారు విజయం గారు చదువుతారు. 12వ అధ్యాయము 12 నుండి 15 వరకు. సరే, ఈ సమయంలో 12వ అధ్యాయము యోహాను సువార్త 12 నుండి 15 వరకు పూజిత చదువుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 15 వరకు. ఇదిగో నీ రాజు గాడిద మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండేది. 16 నుండి 19 వరకు రాధము వాక్యం చదువుతుంది. యోహాను సువార్త 12, 16, 19 వరకు. ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గురించి రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకం తెచ్చుకొనిరి. ఆయన రాజులను సమాధిలో నుండి పిలిచి మృతుల నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చింది. అందుచేత ఆయన ఆ సూచక్రియ చేసినని జనులు విని ఆయన ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైనవి పోయినవో చూడుడి, ఇదిగో లోకం ఆయన వెంట పోదు అని చెప్పుకొనిది. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు విశుద్ధులు ఉంటుంది. దేవుడి పరిశుద్ధ వాక్యం తీసుకున్నారు. ఆమేన్.
సరే అండి, చేరవచ్చు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన 3 పాఠ్య భాగములు ఈ రోజు నుండి ఈ ఆదివారం నుండి మరలా శనివారం వరకు కూడా పరిశుద్ధమైన వారం. ఈ వారము చాలా ప్రత్యేకంగా మనము ఆరాధనలో పాల్గొంటాం. ప్రతిరోజు ఒక ప్రత్యేక సంఘటనలు జరిగి ఉన్నాయి. ఈ వారంలో చూస్తే మండలాదివారం యేసు ప్రభువారు జయ ప్రవేశం చేసిన రోజు. అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఎలాగా జయ ప్రవేశం చేస్తున్నారో మత్తయి సువార్త గ్రంథకర్త రాయడం జరిగింది. ఏమని రాయించాడంటే, దావీదు కుమారునికి జయము, హోసన్నా అని దేవునికి స్తోత్రం చేస్తూ 9వ వచనం చూడండి. జనసమూహంలో ఆయన ముందుగా వెలుచున్న వారు, వెనుక వచ్చున్న వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరుతో వచ్చువాడు స్తుతించబడుగాకని సర్వోన్నత సభలు జయమని కేకలు వేయించుంటుంది. ఈరోజు యెరూషలేములో ప్రభు వారు ఎలా ప్రవేశం చేస్తున్నారు, ఈ రోజు మీరు కూడా గ్రేస్ బ్యాప్టిస్ట్ మందిరంలో జయ ప్రవేశం చేస్తూ మంటలు ధరించుకొని చక్కగా పూలతో అలంకరించుకొని దేవుడి మందిరానికి తీసుకొని వచ్చున్నారు. ఇదే సంఘటన యెరూషలేములో జరిగింది కనుక దాన్ని మనం జ్ఞాపకం చేసుకొచ్చు. ఈ రోజు ఈ ఒలివ కొండ దగ్గర జరిగిన సందర్భాన్ని మనం చూస్తాం. మంటల ఆదివారము ఇది ఒలివ కొండ ప్రభు కలుసుకున్న స్థలంగా మనం చూస్తాం. ఒలివ కొండలో ఏం జరిగాయి అనేది మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం చూడండి. మత్తయి సువార్త చదవమ్మా. వచ్చి ఇది ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తి చూసిమేమి మాకు చెప్పమని. చాలు. ఇక్కడ ఒలివ కొండ అనే అంశాన్ని మనం చూద్దాం. ప్రభు ఒలివ కొండ మీదకి రాబోతున్నారు. రెండవ రాకడ సమయంలో ప్రభు వారు దిగి వచ్చే స్థలం ఒలివ కొండ. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఒలివ కొండ గురించి చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం చూడండి. 26, 30 చూడండి. ఒలివ కొండకు వెళ్ళిరి. చూడండి, ఇది దేవుడు రెండవ రాకడకు గుర్తుగా కనిపిస్తున్నది. ప్రభు వారు ఎలా దేవ ప్రవేశం చేశారో అలాగే రెండవ రాకడ సమయంలో ఒలివ కొండ మీదకి రాబోతున్నారు దేవుడు. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం, జకర్యా గ్రంథము 777వ పేజీ, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆ దినమున ఒలివ కొండ మీద ఆయన పాదం ఉంచగా చాలు. ఇక్కడ ఒలివ కొండ మీదకి ప్రభు దిగి రావడం మనం చూస్తున్నాం. ఒలివ కొండ అంటే 2 భాగాలు విడిపోవడం మనం కూడా చూస్తున్నాం. అలాగే ప్రభుతో సంతోషించే స్థలంగా ఒలివ కొండ గురించి దేవుడు చెప్పాడు. చూడండి, మత్తయి లూకా సువార్త 19వ అధ్యాయం 37వ వచనం చూడండి. ఒలివ కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపిస్తున్నప్పుడు శిష్యులు సమూహాంతయు సంతోషించు ప్రభు పేరిట వచ్చు రాదు స్తుతించబడునుగాక. చాలండి. ఇప్పుడు మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక గాడిద పిల్లను విడిపించాడు. కట్టబడి ఉన్న గాడిద పిల్లను దేవుడు విడిపించాడు. దాన్ని తోలుకొని రండి, ఇది ప్రభువుకు కావలసినదని
యేసు ప్రభువారు చెప్పినారు. కట్టబడిన గాడిద పిల్లను దేవుడు విడిపించాడు. ఎందుకు అంటే పాపంతో ఉన్న మనలను దేవుడు విడిపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు అని చెప్పడానికి ప్రభు తన శిష్యులను పంపించున్నాడు. చూడండి ఎక్కడికి పంపించున్నాడు? 29వ వచనం చూడండి. లూకాసు వార్త 19:29. ఆయన ఒలివ కొండ దగ్గర ఉన్న బేత్ఫగే అనే గ్రామం సమీపంలో వచ్చినప్పుడు తన శిష్యులు ఇద్దరిని పిలిచి, మీ ఎదుట ఉన్న గ్రామం వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగాని కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను కనబడను. దాని మీద ఏ మనుషులు ఎన్నడూ కూర్చోలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. చూడండి ఎందుకు గాడిద పిల్లని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడంటే, ఈ రోజు ఆ గాడిద పిల్లలు విడిపించకపోతే ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళి అందరూ కూడా దాని మీద చేతులు మోపి పాపంలో చేత భరిస్తూ ఊరు వెలుపలని అలాగే చనిపోవాలి. లేదా అలా ఉంటే మెడ విరగదీసి దాన్ని చంపేస్తారు. అలాంటి స్థితిలో ఉన్న ఒక గాడిద పిల్లకు దేవుడు ఏం చేశాడంటే విడుదల దయచేసుకున్నాడు. ఎలాంటి విడుదల అంటే కట్టబడి ఉన్న స్థితిలో నుండి దేవుడు విడిపిస్తున్నాడు. 31వ వచనం చూడండి. ఎవరైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మీరు అడిగినలా ఇది ప్రభువుకు కావలసినది. చూడండి ఒకే మాట దేవుడు చెప్పాడు. ప్రభువుకు కావలసింది ఏంటంటే అడిగిన వెంటనే ఆ యజమానుడు ఇచ్చేశాడు. ఆ గాడిద కూడా తీసుకుని రావడం జరిగింది. తర్వాత మనం చూస్తే 32వ వచనం చూడండి. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిదతో కూర్చుండగా దాని యజమాని, మీరు గాడిదతో ఎందుకు కూర్చున్నారని వారు అడిగి, అందుకు వారు ఇది ప్రభువుకు కావలసింది. చూడండి ప్రభువుకు కావలసింది యజమానుడు చేశాడు. ఇచ్చిన వెంటనే కట్టబడిన గాడిద ఇప్పుడు భూమి మీద నడవలేదు. భూమి మీద నడవకుండా ప్రభు దగ్గరికి రాగానే గాడిద స్థితి మారిపోయింది. గాడిదకు ఘనత వచ్చింది. ప్రభు దాని మీద కూర్చున్నాడు. ఆ గాడిద నడుస్తూ ఉంటే బట్టలు పరిశారు, ఖర్జూరపు మంటలు పరిశారు. దాని మీద నడుస్తూ హోసన్నా జై, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతించబడును గాకని కేకలు వేస్తున్నారు. చాలా మంది పిల్లలు ఆ కేకలు వేస్తుంటే వారిని అడ్డగించారు. అలాంటి టైంలో ప్రభు ఏం చెప్పారంటే, మీరు ఊరగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని ప్రభు చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ ఒలివ కొండకు దేవుడు ఎంత విలువ ఇచ్చాడో ఈ రోజు మనం చూడబోతున్నాం. తర్వాత చూస్తే ప్రభువుకు కావాల్సిందని చెప్పి 35వ వచనం చూడండి. తర్వాత వారు యేసు వద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసు దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుతుండగా తమ బట్టలు దారి పొడుగున పడిచి. చాలండి. అలాగే కొన్ని సందర్భాల్లో మనం ఎవరైనా అధికారులను లేదా దేవుడి మందిరాన్ని ప్రతిష్ఠించే టైంలో కొంతమందికి ఏం చేస్తామంటే ఇలాగే కొన్ని వస్త్రములు కింద పరిచి వాళ్ళని కింద నడిపి కూడా తీసుకొని వస్తాం. అలాంటి ఘనత ఒక రాజు గారిని పాత్రికొన్న కాలంలో ఒక రాజు గారిని సెలెక్ట్ చేసే టైంలో ఆ రాజు గారిని దేని మీద ఊరేగిస్తారంటే గాడిద మీద ఊరేగిస్తారు. గాడిద మీద ఊరేగించే టైంలో అక్కడున్న మంటలు లేదా ఆ కాలంలో దొరికి వాటన్నిటిని కూడా దారి పొడుగున పరిచి దాని మీద తీసుకొని వస్తారు. ఇక్కడ కూడా ఇలాగ జరిగింది. తర్వాత చూస్తే ఏమని స్తుతిస్తున్నారంటే 35వ వచనం చూడండి. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతించబడును గాక, పరలోకమందు సమాధానం సర్వోన్నత స్థలంలో దేవుని మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతాలను గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేసాయి. చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే మన రాజు, మన మహిమ కలిగిన రాజు ఎవరంటే 24వ కీర్తనలో చూసాం కదా. మన దేవుడు ఎలాంటి దేవుడు, మహిమ గల రాజును ప్రవేశిస్తున్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో చూస్తే 7వ వచనం చూడండి.
గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీరు లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బాగా శౌర్యం గల యెహోవా, యుద్ధస్తుడైన యెహోవా. బైబిల్ గ్రంథం చూస్తే ఆ రాజు ఎవరంటే మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ ముందు లేవనెత్తుకొనుడి. మహిమగల రాజు ఎవడు? సైన్యముల అధిపతి యెహోవాయే. చూడండి, బైబిల్ గ్రంథం చూస్తే ఆ రాజు యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశం చేసిన రోజు ఈ రోజు. ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే ప్రభుతో సంతోషించే స్థలం ఒలివ కొండ, ప్రభుని ఆరాధించే స్థలం ఒలివ కొండ, తండ్రితో గడిపే రహస్య స్థలం ఒలివ కొండ దేవుడు చెప్పాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం ఒకరు చదువుతారు. లూకా సువార్త 20 చదవమ్మా. ప్రతిదినం పగటియందు దేవాలయంలో బోధించు, రాత్రి వేళ ఒలివ కొండకు వెలుచు కాలం గడుచు. అంటే ఎంత ప్రాముఖ్యత ఇచ్చి ఉన్నాడో దేవుడు ఒలివ కొండ గురించి. ప్రభు ప్రార్థన చేసే స్థలం, ప్రార్థనలో గడిపే స్థలం ఒలివ కొండ. ప్రార్థనలో గడుపుతూ అలాగే శిష్యులను కూడా జాగ్రత్తగా ఉండమని ప్రార్థించే స్థలంలో ఒలివ కొండ చెప్పినాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. మార్కు సువార్త పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రెయ వారు ఆయన చూసి ఇది ఎప్పుడు జరుగును, ఇవన్నీ నెరవేరు కాలముకు ఏ గుర్తు కాలము అది మాతో చెప్పమని ఆయన ఏకాంతమందు అడగారు. బైబిల్ గ్రంథం చూస్తే శిష్యులతో ప్రార్థనలు గడిపిన స్థలం కూడా ఒలివ కొండ. అలాగే రాకడ సమయంలో రాకడ సూచనలు తెలియజేసే స్థలం కూడా ఒలివ కొండ దేవుడు చెప్పినాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎదురు ఏకాంతముగా వచ్చి ఇప్పుడు ఇది ఎప్పుడు జరుగునో, నీ రాకడ ఈ యుగ సమాప్తికి చూసలేమని మాకు చెప్పమన్నారు సారండి. అంటే దేవుడు ఎలా వస్తాడో, ప్రభువు ఎక్కడికి దిగి వస్తాడో తెలిపిన స్థలం ఒలివ కొండ. ఇంకా మత్తయి సువార్త 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమానరీతిగా చెప్పెను. ఎట్లనగా విత్తువాడు వినుటకు బయలువెళ్ళును. బైబిల్ గ్రంథం చూస్తే ఇక్కడ కూడా ప్రభు వారు బోధించిన స్థలం కూడా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. సరే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో యోహాను గ్రంథకర్త ఎలాగా ప్రభువు జయ ప్రవేశం చేస్తున్నాడో మనం చూడగలుగుతున్నాం. 12వ అధ్యాయము 12వ వచనం నుండి చూస్తే మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహం యెరూషలేముకు వస్తున్నాడని విని ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరు వస్తున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడుగాకని ఏకవేశారు. చూడండి, ఒక రాజుకి ఇవ్వవలసిన ఘనత ప్రభు తీసుకున్నారు ప్రజలు. ఈ రోజున హోసన్నా జయము ప్రభు పేరు వచ్చి రాజు స్తుతించబడుగాకని దేవుడు స్తుతిస్తూ మహిమపరిచిన రోజు ఈ రోజు. ఇంకా ఏమని స్తుతిస్తున్నారంటే కేకలు వేశారు. 14వ వచనం, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్లల మీద ఆశ్రయ వస్తున్నాడు అని రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుంటారు. చూడండి, బైబిల్ గ్రంథం చూస్తే ఒక చిన్న గాడిదకు దేవుడు విలువించున్నాడు. దాని మీద అంతకుముందు ఎవరు కూడా దాన్ని ఉపయోగించలేదు. ఒక ప్రత్యేకమైనటువంటి ఇక్కడ విధానంగా దాన్ని ఉపయోగించడం మనం చూస్తున్నాం. ఇంకా బైబిల్ గ్రంథం చూస్తే 16వ వచనం చూడండి. ఆయన శిష్యులు ఈ మాటలు
మొదట గ్రహింపలేదు కానీ యేసు మహిమపరచబడినప్పుడు ఆయన కూర్చి వ్రాయబడిందని వారు ఆయనకు వాటిని చేసినట్లు జ్ఞాపకము తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ నుండి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, మహిమ కలిగిన రాజు భూలోకంలో ఎంతకాలం జీవిస్తున్నాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే మాటలు ఇప్పుడు 19 శిష్యులకు అర్థమవుతుంది. ఇక్కడ లూకాసు సువార్తలో మనం చూసినట్లయితే 19వ అధ్యాయంలో లూకాసు సువార్త 19వ అధ్యాయంలో దేవుని మందిరాన్ని గురించి ప్రభువు చెప్పి ఉన్నాడు. దేవుని మందిరం ఎలాగా అంటే తన శరీరం అనే మందిరం గురించి పోల్చి చెప్పాడు. రాతి మీద రాయి నిలవని స్థలం ఇక్కడ ఉంటుంది అని, అంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ పట్టణం సమీపించి చూడండి 19వ అధ్యాయం 41వ వచనం చూడండి. ఆయన పట్టణం సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు. చూడండి, యెరూషలేములో ఉన్నటువంటి ఆ బిడ్డలను చూసి ప్రభువు వారు సిలువ మోస్తున్న టైంలో కూడా అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అన్నట్లుగా యేసు వాటి విషయమై ఏడ్చి కన్నీరు కాస్తూ సమాధాన సంగతులు మీరు తెలుసుకోండి అని చెప్పినారు. 770లో సుమారుగా క్రీస్తు 770లో టైటస్ అనే ఒక రాజు వచ్చి యెరూషలేమును పడద్రోసి ఆ మందిరమును పడగొట్టిన టైం కూడా మనము చూస్తున్నాం. దాని గురించి ప్రభువు వారు రాతి మీద రాయి నిలవని స్థలం ఇక్కడ ఉంటుందని దేవుడు చెప్పాడు. ఎవరు శత్రువులు అంటే 43వ వచనం చూడండి. ప్రభువు నీకు దర్శించిన కాలమున నీ ఎరగొంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలో పిల్లలను కూడా నీకు నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చినని చెప్పారు. అంటే ఒక ప్రవచనం నెరవేర్చబడుతుంది. ప్రభు వారు ఏదైతే చెప్పారో టైటస్ అనబడే ఒక రాజు వచ్చి యెరూషలేము దేవాలయం పడగొట్టడం, ఆ రాతి మీద రాయి ఉండకుండా ఉండని సందర్భం మనం చరిత్రలో చూస్తాం. అందుకని ప్రభు వారు ఆ మందిరాన్ని గురించి చెబుతూ ఆ మందిరం ఎలా ఉండాలి, సమస్త దేవులకు ప్రార్థనా మందిరం ఉండాలని దేవుడు 45 రోజులలో మందిరమును కూడా ప్రభు వారు బాగు చేస్తున్నారు. మందిరము ఉండవలసిన అర్హతను, మందిరంలో ఏముండాలి, మందిరం ఎలాగా ఉండాలని గద్దించినట్లుగా 45 రోజులు చూడండి. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయవారితో నా మందిరం ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది. చూడండి, దేవుని మందిరం ఎలా ఉండాలి, అలాగే మన దేహమే దేవుని ఆలయంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా, ఎవరైనా దేవుని ఆలయం పాడు చేసినట్లా అలాగే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఆలయం అనేటువంటి మనము దేవునికి ఎలా ఉండాలి, యోగ్యమైన ఆలయముగా దేవుడు నివసించే స్థలముగా మన ఆలయం అంటే మన దేవుని ఆలయమై ఉన్నది కనుక ఆలయము ప్రభువుకి యోగ్యంగా ఉన్నదా లేదని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే క్రమంగా మనం చూస్తున్నాం. కట్లు విప్పబడిన గాడిద. చూడండి, మత్తయి సువార్త చాలా గాడిదలు ఉన్నాయి. మనము పిల్లలను కూడా కొన్ని సందర్భాల్లో మాట వినని టైంలో ఈ పదం వాడతాం, గాడిద అంటే చాలా తక్కువగా ఉపయోగించే పదం. అయితే అదే గాడిద ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అర్హత పొందింది, గౌరవించబడింది. కట్లు విప్పబడిన గాడిద మత్తయి
సువార్త 21వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీ ఎదుట ఉన్న గ్రామకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. కట్లు చేత కట్టబడినది, కట్లు విప్పబడిన గాడిద. ఇంకొక గాడిద మనం చూద్దాం. చూడండి అని మిమ్మల్ని మీరు అనుకోవద్దు. అమ్మా మిమ్మల్ని కాదు అనేది, బైబిల్ అనేది మిమ్మల్ని అనుకున్నాడు. ఎవరి గురించి అనుకుంటున్నా? గాడిద అంటే మీకు కాదు, మళ్ళీ అయ్యగారి మొత్తం గాడిద అన్నారని అనుకోవద్దు. చూడండి 116వ కీర్తన 16వ వచనం. 116వ కీర్తన, పాపం కట్లుతో ఉన్న గాడిద. చదవండి. నేను నిజముగా నీ సేవకుడను,